హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, టమాటాలు ఎక్కువగా పండిపోయి మెత్తగా అయిపోయాయండి. అందుకోసమని ఒక కంప్లీట్‌గా టేస్టీగా ఉండే రెసిపీ చూపిస్తాను. టమాటా వెల్లుల్లి కారం కర్రీ. సో, దీనికోసం వచ్చేసి ముందుగా నా దగ్గరున్న క్వాంటిటీ అయితే 700 గ్రామ్స్ వరకు టమాటాలు ఉన్నాయండి. అండ్ దానికోసం మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతది. పచ్చిమిర్చి ఒక 5 తీసుకోండి. కడాయి పెట్టుకోండి. 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే పడుతుంది. సో, అలా ఆయిల్ యాడ్ చేసేసుకొని మినపప్పు, తర్వాత ఆనియన్స్, కరివేపాకు, సో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటమని వేయించేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఈలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం పడుతుంది. 1 వెల్లిగడ్డ కంప్లీట్‌గా అండ్ 8-10 వరకు మెంతులు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. అండ్ ఆనియన్స్ వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు అండ్ 2 టీ స్పూన్స్ ధనియాల పౌడరు, మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని మీడియం టు సిమ్లో పెట్టుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంతే, దీనికి ప్రాసెస్ ఇంకేమీ ఉండదు. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ మీకు వీలైనంత వరకు మొత్తం స్మాష్ చేసేసుకోండి. టమాటాలని చక్కగా బాయిల్ అయిపోయి కుక్ అయిపోవాలి కంప్లీట్‌గా. సో, కుదిరితే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ కంప్లీట్ మెథడ్ అవసరం లేదు. ఎందుకంటే హౌస్ వైఫ్ ఇలా చెప్తే అలా పట్టేసుకుంటారు కాబట్టి హౌస్ వైఫ్స్‌కి కంప్లీట్ మెథడ్ అవసరం లేదు. సో, మిడిల్‌లో ఏమన్నా కొంచెం ఆయిల్ పడుతుంది అంటే కొంచెం వడ్డించుకొని అండ్ ఫైనల్‌గా టమాటా కంప్లీట్‌గా కుక్ అయిపోయిన తర్వాత వెల్లుల్లి కారం వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే కంప్లీట్‌గా టమాటా వెల్లుల్లి కారం రెసిపీ రెడీ. ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలు. నమస్తే.